తెలుగు సినిమా రంగంలో టాప్ కమెడియన్ హీరో అల్లరి నరేష్, యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ, గౌతమి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. అంకం మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. గతంలో సూపర్ హిట్ టైటిల్తో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరికొత్తగా అల్లరి నరేష్ చేశారు. మరి ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది, మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది చూద్దాం. సమాజంలో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలను పాయింట్గా తీసుకుని కామెడీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో యువ నటీనటులు అలాగే సీనియర్ నటీనటులు ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ చేశారు. ఈ సినిమా అన్ని ఖర్చులు ప్రమోషనల్ వ్యయంతో కలిపి సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. అల్లరి నరేష్ చాలా కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉన్నారు. అలాంటి సినిమాతో ఇప్పుడు వస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పెరిగింది. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి బస్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా దాదాపు 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. తొలి రోజు సుమారు 45 నుంచి 50% ఆక్యుపెన్సీ నమోదైంది. రెండో రోజు కూడా సుమారు 44% ఆక్యుపెన్సీ నమోదైంది. ఆ ఒకటి అడక్కు మూవీ తొలి రోజు రెస్పెక్టబుల్ కలెక్షన్స్ నమోదు చేసింది. 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక రెండో రోజు కూడా అదే జోరుతో శనివారం మంచి అద్భుతమైనటువంటి వసూళ్లను తీసుకువచ్చింది. సుమారు 3.5 కోట్ల మధ్య వసూళ్లు వచ్చాయి. ఆక్యుపెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే 45% లోపే ఆక్యుపెన్సీ అయితే కనిపించింది. ఇక మూడో రోజు కూడా అదే జోరు కనిపిస్తోంది. ఆదివారం కావడంతో ఈరోజు సినిమాకి మరో 3.5 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీక్ పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ఇది మరింత కలిసి వచ్చిందని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే 40% వరకు కనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో నటించారు. వయసు ముదురుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడి పాత్రలో నరేష్ జీవించేశారు. ప్రస్తుతం పెళ్లి అనేది సమాజంలో బర్నింగ్ టాపిక్. ఏళ్లు గడిచినా పెళ్లి కాకపోవడం ఒక సమస్య అయితే ఈ సమాజానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఇలాంటి ఒక గొప్ప పాయింట్ ఆధారంగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ అయితే తెరకెక్కింది. అయితే ఇప్పటికే 3 రోజులకి సుమారు 10 కోట్ల టార్గెట్ అయితే రీచ్ అయినట్టు తెలుస్తోంది కలెక్షన్ల ప్రకారం.